అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని పరిశుద్ధమైన వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మీ వాక్యం మమ్మల్ని బ్రతికించేది. మీ వాక్యం ద్వారా మేము ఆదరించబడతాము. మీ వాక్యం ద్వారా మేము ధైర్యపరచబడతాం తండ్రి. ఈ ఉదయకాలాన్న మీ యొక్క లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసు నామమును స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాన్న ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయనని యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం ప్రకారంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నీవు అనేకసార్లు నీ భవిష్యత్తు పట్ల భయాందోళన కలిగినటువంటి వాడిగా ఉండవచ్చు. నీ కుటుంబంలో నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో కూడా నువ్వు చింతించేవాడిగా ఉండవచ్చు. అయితే ప్రభువు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తారని ప్రభువు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప కార్యమును నీవు పొందుకుంటావని ప్రభు పేట గుర్తు చేస్తూ ఉన్నాను. బానిసగా అమ్మబడినటువంటి యోసేపును దేవుడు ఆ దేశానికి ప్రధానిగా చేసినట్లుగా మనకు తెలుసు. గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదుని ప్రభు ఆ రాజ్యానికి రాజుగా అభిషేకించినట్లుగా మనకు తెలుసు. అంతేకాదు అనేక మందిని ప్రభు దీవించినట్లుగా ఆశీర్వదించినట్లుగా ప్రభు యొక్క వాక్యంలో మనము గమనించవచ్చు. నీ జీవితంలో కూడా ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడు. నీవు గ్రహింపలేనటువంటి సంగతులను, గూఢమైనటువంటి కార్యములను ప్రభువు చేసే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కనుక నీ భవిష్యత్తు పట్ల నీవు చింతించవలసిన అవసరం లేదు. కానీ ప్రభువు నీ పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించే దేవుని నమ్మి ఆయన స్తుతిస్తూ ఈ దినాన్ని ప్రారంభించినట్లయితే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తారని, నీలో ఉన్నటువంటి సంశయము, భయాన్ని విడిచిపెట్టి ప్రభువు వాక్యాన్ని నమ్మి ఆయన యందు నీవు విశ్వాసంతో ముందుకు కొనసాగితే నీ పట్ల కూడా ప్రభువు గొప్ప కార్యములు జరిగించే దేవుని మరొకసారి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు. మరొకసారి మీ పాసందులో చేరి విధంగా ప్రార్థించే సమయాన్ని మీరు మాకు దయచేసినందుకే వందనాలు స్తోత్రాలు. ఈరోజు మాకు అనుగ్రహించిన వాగ్దానము, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని యోబు గ్రంథం 37:5 వచనం ప్రకారంగా మీరు మాతో మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. నిజమే తండ్రి, మీరు మా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు, ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనవి. దేవ, భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ప్రభువా, మా పట్ల మీ యొక్క ఉన్నతమైన ప్రణాళికలు అంతా ఎత్తుగా ఉన్నాయని ప్రభు మీ వాక్యం సెలవిస్తూ ఉంది. అనేక సార్లు మేము మా యొక్క భవిష్యత్తు పట్ల దేవా మేము అనేకసార్లు చింత కలిగినటువంటి వారిగా ఉంటూ ఉంటాము. కానీ మీ వాక్యం ఈ రోజున మమ్మల్ని ధైర్యపరిచినందుకే వందనాలు. ఇంకా ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారిని కూడా ప్రభు ధైర్యపరిచిందని మేము నమ్ముతున్నాం తండ్రి. వాక్యం మమ్మల్ని బ్రతికించేది, వాక్యం మాకు ధైర్యాన్ని ఇచ్చేది, మా పాదములకు దీపము మీ వాక్యమని మరొకసారి ఒప్పుకుంటూ ఎవరైతే ప్రార్థనలో ఏకీవించారో వారి పట్ల ప్రభు మీ ఉన్నతమైన కార్యాలు, గొప్ప కార్యములు ప్రభు మీరు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై నడిపించునుగాక, ఆమేన్.